నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన 5వ తరగతి విద్యార్థి గుండా కార్తికేయ చదరంగంలో సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించాడు. నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానాన్ని సంపాదించాడు. డైమండ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో యాదగిరిపల్లిలో నిర్వహించిన కాంపిటీషన్లో 180 బోర్డులపై వేగవంతంగా పావులు కదుపుతూ 5334 ప్రాబ్లమ్స్, పజిల్స్ ని పరిష్కరించాడు. గతంలో 11 నిమిషాల 59 సెకండ్లలో ఈ ఘనతను సాధించిన నారా దేవాంశ్ పేరిట ఉన్న రికార్డును కార్తికేయ బ్రేక్ చేశాడు. నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు, అంతర్జాతీయ చెస్ క్రీడాకారుల సమక్షంలో ఈ కాంపిటీషన్ నిర్వహించారు. కార్తికేయ రికార్డును ధృవీకరిస్తూ సర్టిఫికేట్ను అందజేశారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ కమిషన్ సభ్యుడు తిరుమలగిరి సురేందర్ హాజరై ప్రపంచ రికార్డును సాధించిన కార్తికేయను డైమండ్ చెస్ అకాడమీ కోచ్ మాశెట్టి దివ్యశ్రీని అభినందించారు. ప్రదర్శన నిర్వహించి అందరినీ ఆశ్చర్యపరిచారు. చిన్న వయసులో తల్లిదండ్రులు కార్తికేయని ఇంత వాణి చేసినందుకు సంతోషంగా ఉంది. వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు కల్పించాలని కోరుకుంటూ ముందు భవిష్యత్ తరంలో కూడా చెస్లో వరల్డ్ వైపు కూడా నడుచుకునే విధంగా తయారు చేసే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే బాగుంటుంది. ప్రభుత్వ పరంగా గ్రామీణ క్రీడల్లో ఇది చేర్చడం కోసం నేను ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయం చేయడానికి నేను సిద్ధం. ఈరోజు నేను 180 చెక్మేట్ పజిల్స్ని 9 minutes 40 seconds లో సాల్వ్ చేసి న్యూ రికార్డ్ని తీసుకున్నాను. ఇంకా థ్యాంక్స్ ఫర్ దివ్యా మ్యామ్, అంకిత మ్యామ్ అండ్ ఆల్సో అరవింద్ సార్. నాకు ఇంకా ఫ్యూచర్లో ఒక పెద్ద చెస్ ప్లేయర్ అవ్వాలని ఉంది. నేను డైమండ్ చెస్ అకాడమీ ఫౌండర్ని. సో ఈరోజు గుండా కార్తికేయ ఆల్రెడీ 175 బోర్డ్స్లో నారా దేవాంశ్ ఏదైతే రికార్డ్ చేశాడో ఆ రికార్డ్ని 5 బోర్డ్స్ ఎక్స్ట్రా అండ్ ఆల్సో 2.5 minute టైంని కట్ చేసుకొని ఈరోజు రికార్డ్ నోబెల్ వరల్డ్ రికార్డ్ ద్వారా మనకి అఫీషియల్ అటెంప్ట్లో సక్సెస్ అవ్వడం జరిగింది. సో ఐ విష్ కార్తికేయ ఏ వెరీ గుడ్ సక్సెస్. ఇలానే ఇంకా ముందు కావాలి, వస్తూనే ఉంటాయని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరో గుకేష్ లాగా కార్తికేయాన్ని రెడీ చేయడానికి మా వంతు ఎంతైతే సపోర్ట్ ఉంటుందో అది చేయడానికి మేము రెడీ ఉన్నాము. సో రైట్, ఇక ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్లో ఉన్న అప్డేట్స్. స్టే ట్యూన్ టు ప్రైమ్.